అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివుడు లింగ రూపంలోనే ఎందుకు పూజలు అందుకుంటాడు? ఓసారి భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి అతడి రాకను పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహించిన భృగు మహర్షి స్వామి వక్షస్థలం పైన కాలితో తన్ని నేరుగా కైలాసానికి వెళ్ళాడు. ఆనంద తాండవం చేస్తున్న శివుడు ఆ తన్మయత్వంలో మహర్షి రాకను అసలు పట్టించుకోలేదు. దీంతో భృగు కోపంగా, నీ నిజరూపంలో కాకుండా లింగానికే పూజలు ఉంటాయని శపించి వెళ్ళిపోయాడు. అందుకనే మహాశివుడు లింగ రూపంలోనే దర్శనమిస్తాడు. శివలింగాలు అనేక రకాలు. మొదటి తరహావి స్వయంభువ లింగాలు. అవి వాటంతట అవే వెలసినవి. దేవతలు ప్రతిష్ఠించిన వాటిని దైవలింగాలని, మహర్షులు స్థాపించిన వాటిని ఋషిలింగాలని పిలుస్తారు. నర్మదా తీరంలో కనిపించే బాణలింగాలు, తిరువన్నామలైలోని అదే అరుణాచలంలోని తేజోలింగం, దీనినే అగ్నిలింగం, జంబుకేశ్వరంలోని జలలింగం, చిదంబరంలోని ఆకాశలింగం, ఏకాంబరేశ్వరంలోని పృథ్వీలింగం, శ్రీకాళహస్తిలోని వాయులింగం, ఈ 5 పంచభూత లింగాలు. వీటితో పాటు 12 జ్యోతిర్లింగాలు కూడా ఎంతో ప్రసిద్ధి పొందాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.